ఈ గవర్నమెంట్లో నువ్వు అసలు నీ కుటుంబం ఎంత లబ్ధి చెందుతుంది, పోయినసారి ఎంత లబ్ధి జరిగింది అనేది ఒకసారి నువ్వు అడిగి ఆ తర్వాత డిసైడ్ అవ్వు. ఖచ్చితంగా అభిమానం అనేది ఉంటుంది. ఎంతవరకు నీ కుటుంబం జోలికి కూడా వచ్చే అంత జోలికి ఉంటే నువ్వు ఆ పట్టి మీద అభిమానం పెట్టుకుని ఏంటి ఉపయోగం? ఆలోచించండి ఒక్కసారి. ఇసుక అన్నారు అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. నేను చాలామందికి చెప్తా ఉన్నా, నేను ఎక్కడ కూడా ఫ్రీగా ఇవ్వాలని నేను ఎక్కడ అనట్లేదు. నువ్వు ఇస్తానన్నది ఎందుకు ఇంత డైవర్ట్ చేస్తున్నావు అనేది ఇప్పుడు పబ్లిక్ని మిస్లీడ్ చేయటమే కదా అది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం పెళ్లి, చదువు, ఉద్యోగం, వ్యాపారం లాంటి మరెన్నో సమస్యలకు గురువు గారిని సంప్రదించగలరు. నువ్వు ఫ్రీ ఇసుక అని చెప్పి టన్నుకి 1300 చెప్పటం ఏంటి? ఇప్పుడు రీచ్కే వచ్చి తెచ్చుకుంటాడో, ఏట్లోకి వెళ్ళి తెచ్చుకుంటాడో వాడి ఇష్టం. నువ్వు ఫ్రీ అనేది ఫ్రీగా పెట్టాలి. వాడు వెహికల్ తెచ్చుకుంటాడో ఎలా తీసుకెళ్తాడని నీకు అనవసరం. నువ్వు అవసరమైతే అక్రమంగా తీసుకెళ్ళకోకుండా నువ్వు ఆధార్కి 20 టన్నులు రోజుకొని చెప్పావు. నువ్వు ఒక ఆధార్ పెట్టుకొని ఒక కౌంటర్ పెట్టుకొని అక్కడ కూర్చోండి. అతను ఎట్లా తీసుకెళ్తాడని మీకు అనవసరం. 20 టన్నులు అతనికి అలౌట్ చేసిన తర్వాత ఆయన ఎలా తీసుకెళ్ళినా మీకు అనవసరం.